ఎట్లా అంటే ఇప్పుడు ఈ జనవరి స్టార్ట్ అయిన తర్వాత నుంచి సంక్రాంతి పండుగ అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేది ముస్లిమ్స్ ది రంజాన్ ఉంది. రంజాన్ కి ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక నెల 15 రోజుల ముందు నుంచే కొనుక్కుంటేనే మనకు వాళ్ళకి అమ్మగలుగుతాం. ఇది కూడా మీరు నెల ముందే మీరు స్టార్ట్ చేస్తే స్టాక్ కొనుక్కుంటే మీకు సేల్ అనేది కనిపిస్తుంది. మీకు రెడీమేడ్ ఇప్పుడు ఎందుకంటే మనం ఒక నెల రోజుల ముందు పెట్టినాం అనుకో వాళ్ళు కుట్టించుకోవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు రేట్ కొంచెం స్టార్టింగ్ లో కాబట్టి తక్కువ ఉంటాయి. తర్వాత మనకు డైరెక్ట్ మనం 10-5 రోజుల ముందు అట్లా తీసుకున్నాం అనుకో అప్పుడు ఎట్లా డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ షాప్ నేను పెడతాను అనుకో, సపోజ్ నేనే పెడతాను అనుకో, మా ఏరియాలో ఒక టైలర్ ఉన్నాడు అనుకో, నేను చిన్నపాటి షాప్ పెట్టుకుంటాను. స్టిచ్ చేసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా నేను అమ్మి ఇప్పుడు నువ్వే సాయి వచ్చినావు అనుకో, అండ్ నువ్వు ఎక్కడ కుట్టించుకుంటావు నా దగ్గర టైలర్ ఉన్నారు నేను కుట్టించి ఇస్తాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 2 విధాల మార్జిన్ దొరుకుద్ది. బట్ట తీసుకుంటాము ఇక్కడే కుట్టించుకుంటాం కాబట్టి ఈ విధంగా ఆ విధంగా 2 విధాల మార్జిన్ ఆలోచించుకోండి. స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకెళ్లి మనం సేల్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మనమే చేసి ఇవ్వచ్చు. రెండు లాభాలు కూడా మన దగ్గరనే ఉన్నాయి. దాంట్లో అన్ సీజన్ లో మార్జిన్ తక్కువ అంటే ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకుంటే? ఇలా పెట్టుకుంటే 40-50 దాకా పెట్టుకోవచ్చు. మీ ఏరియా ఎట్లుంది ఆ ఏరియాని బట్టి నువ్వు అమ్ముకోవాలి. ఇప్పుడు నేను చెప్తా 50% పెట్టుకోవాలి, కానీ మీ ఏరియాలో లోకల్ వాళ్ళు ఉన్నప్పుడు అందరికి ఒకే రేట్ ఇస్తామని కూడా కాదు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫ్యాన్సీ ఉంటారు, వాళ్ళు ఎక్కువ తక్కువ చేయమని అడగరు. లోకల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళు మన రుణం చెప్తే 100కే అడుగుతారు. అది కూడా కరెక్ట్. 100 కూడా అడిగేటోళ్ళు ఉన్నారు. అట్లా అనిపిస్తుంది. అంటే ఒకవేళ నేను అక్కడ కూర్చొని పర్చేజ్ చేసుకున్నా అనుకో, చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ పంపిస్తారో పంపియరా అంటారు, కానీ కరెక్ట్ గానే పంపిస్తాం. ఒకవేళ నీకు అట్లా మిస్టేక్ ఏమైనా అంటే మేము రిటర్న్ కూడా మేము మళ్ళీ తీసుకుంటాం కదా. ఒకవేళ నీకు ఎక్స్చేంజ్ కూడా ఉందంటే రిటర్న్ అంటే డబుల్ రిటర్న్ ఎక్స్చేంజ్ చేస్తాం, దాని బదులు మళ్ళీ వేరే ఇదనే కలెక్షన్ ఎవరి దగ్గర కొనుక్కుంటే చాలా మార్జిన్స్ వస్తాయి మనకి. ఈ బిజినెస్ ఎట్లా అంటే నువ్వు రిటైల్ లో తీసుకొని అమ్ముకుంటే నీకేం రాదు. ఓకే, రీటైల్ లో తీసుకుంటే మనకి మార్జిన్స్ అనేది ఎక్కువ రావు. మన మార్జిన్ ఒకవేళ ఎక్కడ వస్తుంది ఎక్కువ? ఇప్పుడు ఎట్లా అంటే రీటైల్ లో తీసుకుంటే నువ్వు అందులో మార్జిన్ పెట్టుకోలేవు. మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు పెట్టుకోవచ్చు, ఎక్కువ మార్జిన్ పెట్టుకోవచ్చు. అమ్మ అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే మనకి మార్జిన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. మీకు ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకోవాలనేది. ఆ మ్యానుఫ్యాక్చర్ అనేది మనం ఎట్లా కనుక్కోవాలి? మనం మ్యానుఫ్యాక్చర్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు వీడియోస్లలో చూస్తున్నారు. వీడియోలలో చూస్తుంటే వాళ్ళ ట్యాగ్లు ఉంటాయి, వాళ్ళ పేరు ఉంటుంది, ఎన్నో దగ్గర వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వాళ్ళ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి మనకు హాయ్ అందరికీ నమస్కారం. అజీమ్రా ఫ్యాషన్ కి మీకు నేనేంటంటే నేను వచ్చింది ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను నెక్స్ట్ సీజన్ కి మనకి ఏం నడుస్తుంది, ఏంటిది, ఏం సేల్ అవుతుంది అనేది నేను వచ్చాను. మెయిన్ తీసుకొని వచ్చాను నేను. అది కూడా వచ్చేసి మనం అమ్మని తీసుకొని వచ్చాను. నెక్స్ట్ సీజన్కి ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, ఏం పెడితే నడుస్తుంది ప్రోడక్ట్ అనేది సరే అమ్మని అనుకుందాం. అమ్మ నెక్స్ట్ సీజన్ కి మనం పెట్టాలనుకుంటే ఏ కలెక్షన్స్ పెట్టుకోవచ్చు? ఎట్లా అంటే ఇప్పుడు ఈ జనవరి స్టార్ట్ అయిన తర్వాత నుంచి సంక్రాంతి పండుగ అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేది ముస్లిమ్స్ ది రంజాన్ ఉంది. రంజాన్ కి ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక నెల 15 రోజుల ముందు నుంచే కొనుక్కుంటేనే మనకు వాళ్ళకి అమ్మగలుగుతాం. ఇది కూడా మీరు నెల ముందే మీరు స్టార్ట్ చేస్తే స్టాక్ కొనుక్కుంటే మీకు సేల్ అనేది కనిపిస్తుంది. మీకు ఎట్లా అంటే దీనికి ఎట్లా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ మనం ఆ రోజు అప్పుడు పండుగ ముందే 10 రోజులు 5 రోజుల ముందు అంటే వాళ్ళు కొనుక్కునేటోళ్ళు ఉంటారు, కుట్టించుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి టైం సరిపోదు. ఆ టైంలో రెడీమేడ్ రెడీమేడ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక నెల రోజుల ముందు పెట్టినాం అనుకో, వాళ్ళు కుట్టించుకోవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు రేట్ కొంచెం స్టార్టింగ్ లో కాబట్టి తక్కువ ఉంటాయి. తర్వాత మనకు డైరెక్ట్ మనం 10-5 రోజుల ముందు అట్లా తీసుకున్నాం అనుకో అప్పుడు ఎట్లా డిమాండ్ ఎక్కువనే ఉంటది. అట్లా ఓకే. ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే స్టార్టింగ్ రేట్ ఏమొస్తుంది దీంట్లో? స్టార్టింగ్ రేట్ అంటే ఇప్పుడు మనం తీసుకునే క్లాత్ ని బట్టి మన దగ్గర ఉంటుంది. ఎట్లా అంటే మనం రంజాన్ కి దొడుకునేటి మామూలు ఏం దొడుకోరు. అంటే హెవీ అంటే మన శక్తిని బట్టి మనం కొనుక్కుంటాం. ఇప్పుడు నువ్వు 2000 కొనుక్కోవచ్చు, నేను 1000 కొనుక్కోవచ్చు, ఆయన 1500 కొనుక్కోవచ్చు, 500 కొనుక్కోవచ్చు. అది మన శక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం 500 తీసుకుపోయి 1000 రూపాయలకు అమ్ముకుంటామా, 500 కాబట్టి మన ఏరియా బట్టి ఉంటది. ఎప్పుడైనా సీజన్ ఎట్లుంటదంటే సీజన్ లా ఎంత రేట్ ఉన్నా కొనుక్కుంటారు. ఫస్ట్ సీజన్ కంటే ముందు కొనుక్కునేటోళ్ళు చాలా మంది ఉంటారు. కొనుక్కొని రెడీ చేసుకుంటూ కుట్టించుకుంటూ ఇప్పుడు ఒకవేళ షాప్ నేను పెడతాను అనుకో, సపోజ్ నేనే పెడతాను అనుకో, మా ఏరియాలో ఒక టైలర్ ఉన్నాడు అనుకో, నేను చిన్నపాటి షాప్ పెట్టుకుంటాను. స్టిచ్ చేసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా నేను అమ్మి ఇప్పుడు నువ్వే సాయి వచ్చినావు అనుకో, అండ్ నువ్వు ఎక్కడ కుట్టించుకుంటావు నా దగ్గర టైలర్ ఉన్నారు నేను కుట్టించి ఇస్తాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 2 విధాల మార్జిన్ దొరుకుద్ది. బట్ట తీసుకుంటాము ఇక్కడే కుట్టించుకుంటాం కాబట్టి ఈ విధంగా ఆ విధంగా 2 విధాల మార్జిన్. ఆలోచించుకోండి. స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకెళ్లి మనం
సేల్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మనమే చేసి ఇవ్వచ్చు. రెండు లాభాలు కూడా మన దగ్గరనే ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇండ్లలో కూర్చుంటే వాళ్ళకు టైలరింగ్ అందరికి వస్తుంది. ఇప్పుడు వస్తుంది. Correct. ఒక మనిషిని తీసుకొచ్చుకొని మన షాప్ లో పెట్టుకొని మనమే కుట్టించి వాళ్ళకి ఇచ్చినామంటే ఇప్పుడు అమ్మడానికి కొంచెం మార్జిన్ ఉంటది, ఇది మార్జిన్. జనాలకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళ దగ్గర కుట్టిస్తే 50 రూపీస్ 100 రూపీస్ కరెక్ట్, అది తక్కువ ఇస్తారు వాళ్ళు. మార్జిన్ కూడా తగ్గించి ఇస్తారు వాళ్ళు, కొంచెం 50 రూపాయలు తగ్గించినా గానీ తగ్గిస్తారు. ఎందుకంటే మనకన్నే తీసుకుంటారు, మనకన్నే కుట్టించుకుంటారు. నెక్స్ట్ టైం వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. అది రన్నింగ్ ఎప్పటికైతేనే ఉంటాయి, సీజన్ బట్టి రన్నింగ్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కలెక్షన్స్, నేను అంతా తీసుకొచ్చిన కలెక్షన్ ఏంటంటే మొత్తం ఇప్పుడు రంజాన్ కోసం కలెక్షన్ తీసుకొచ్చిన. ఎందుకంటే రంజాన్ కే ఎక్కువ ఇవి నడుస్తాయి. అంటే ఒక వాళ్ళ కోసం అని కాదు, మన వాళ్ళు కూడా వేసుకుంటారు. అందుకోసమే కలెక్షన్ చాలా బాగా కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ ఇది చూడండి. ఇది మొత్తం సిరోజ్ వర్క్ ఉంది, స్టోన్స్, చిన్న చిన్న డైమండ్స్. ముస్లిమ్స్ ఏంటంటే డైమండ్స్ ఎక్కువ కావాలి. ఇది వచ్చి దుపట్టా వస్తుంది. కింది వర్క్ కూడా మొత్తం వర్క్ హెవీలో వచ్చింది. ఓకే, వీటిలో స్టార్టింగ్ రేట్ ఏందమ్మా దీనిలో సూట్ లో? ఇట్లా స్టార్టింగ్ రేట్ లో 500-600 నుంచి స్టార్ట్ ఉంటది. కానీ మన హెవీలో అయితే 500 నుంచి, నార్మల్ మన కాటన్ టైప్ లో అంటే ఇప్పుడు దాన్ని బట్టి కాటన్ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు. దాన్ని బట్టి మేము రేట్ స్టార్టింగ్ అనేది అట్లా చెప్పాము. ఎందుకంటే సూట్ల స్టార్టింగ్ 100 రూపాయలు 95 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు అందరూ అంటారు మీరు చూపించేదేమో 95 రూపాయలు 100 రూపాయలు చెప్తారు, తర్వాత మీరు ఎక్కువ రేట్ చెప్తారు. అట్లా అంటే మనం ఏదైతే తీసుకుంటామో ఆ వర్క్ ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే సార్, ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనం ఒకసారి. కలెక్షన్ చూడండి, వీటిలో కాటన్ టైప్ లో కాటన్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. వచ్చేసి ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది. ఇది ఎట్లా అంటే డబుల్ షేడింగ్, టూ షేడ్స్. దీనికి బాటమ్ ఈ కలర్ ఇస్తారు. వచ్చేసి మనకి ఆర్గంజీ దుపట్టా. ఓకే, ఫినిషింగ్ కూడా బాగా, ఫినిషింగ్ బాగుంది. ఆర్గంజీ దుపట్టా మొత్తం వర్క్ ఉందంట, వైడ్ కోడింగ్ వర్క్ ఇది. ఓకే ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే పాకిస్తాన్ టైప్ డైలీ వేర్. ఇది కొంచెం అంటే మామూలుగా ఇండ్లలో వేసుకోవడానికైనా దేనికైనా కొంచెం వర్క్ చిన్న ఫంక్షన్లకు పెట్టుబోతలకు దానికి పనిచేస్తా ఉంటది. వీటిలో మార్జిన్ ఎంత పెట్టుకోవచ్చు అమ్మ మనం? ఎక్కువ రేట్ తీసుకున్న వారికి డబుల్ మార్జిన్ కూడా ఉంటుంది. అంటే రేట్ ఎక్కువ ఉన్న వాటికి ఇప్పుడు సీజన్ బట్టి మనం రంజాన్ సీజన్ కోసం అమ్ముతాం కాబట్టి వాటిలో మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అన్ సీజన్ లో మార్జిన్ తక్కువ పెట్టుకోవాలి. అంటే ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకుంటే? ఇలా పెట్టుకుంటే 40-50 దాకా పెట్టుకోవచ్చు. మీ ఏరియా ఎట్లుంది ఆ ఏరియాని బట్టి నువ్వు అమ్ముకోవాలి. ఇప్పుడు నేను చెప్తా 50% పెట్టుకోవాలి, కానీ మీ ఏరియాలో లోకల్ వాళ్ళు ఉన్నప్పుడు అందరికి ఒకే రేట్ ఇస్తామని కూడా కాదు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫ్యాన్సీ ఉంటారు, వాళ్ళు ఎక్కువ తక్కువ చేయమని అడగరు. లోకల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళు మన 200 చెప్తే 100కే అడుగుతారు. అది కూడా కరెక్ట్, 100 కూడా అడిగేటోళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళని బట్టి మనం మన ఏరియాని బట్టి అమ్ముకోవాలి. మనం కాటన్, ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్ గల్ల వీగల్లో వచ్చింది. మొత్తం ప్రింట్ ఉంది కాబట్టి దీనికి సింపుల్ దుపట్టా. క్లాత్ కూడా ఫినిషింగ్ చూడండి, ప్రింటెడ్ కాటన్. ఇది మలై కాటన్ అంటారు. మళ్ళీ మిర్రర్స్ వచ్చినాయి, చిన్న చిన్న మిర్రర్స్ వచ్చింది. వీగల్లా వచ్చింది. నెక్స్ట్ కలెక్షన్ ఇది ఎగ్జాక్ట్లీ మస్తు ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు అంతా ఫ్యాన్సీ ఐటమ్స్ కస్టమర్ల కోసం. చాలా లుక్ కూడా చాలా బాగుంది. ఎట్లా అంటే కింద వర్క్ ఎక్కువ ఉంది, మళ్ళీ గల్ల దగ్గర వర్క్ ఇచ్చాము, మధ్యలో సింపుల్ ఇచ్చాము. సింపుల్ వర్క్ ఇచ్చాము. కింద బాటమ్ వచ్చేసి మన హెవీ వర్క్ వచ్చింది. ఈ గల్ల దగ్గర చిన్న, ఎందుకంటే అందరూ బాగా నిండుగున్న వర్క్ వేసుకోరు కాబట్టి. దీని కూడా దుపట్టా కూడా చూడండి బాగుంది, కట్ వర్క్ లో వచ్చింది, కట్ వర్క్ బోర్డర్ వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి, చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇదంతా ఇగో నెక్స్ట్ ఏమో ఆర్గంజా. ఆర్గంజాలో కూడా చాలా బాగుంది, ఫ్లవర్ ప్రింట్ ఇచ్చింది. ఎందుకంటే ముస్లిం వాళ్ళకి ఫిగర్స్ ఇట్లుంటే పోవు. ఓకే, దాని గురించి అనేసి ఎక్కువ శాతం మేము ఫ్లవర్ ప్రింట్ ఎక్కువ ఇవే వాళ్ళకి నడుస్తా ఉంటాయి. వీటిలో సింగిల్ తీసుకోవచ్చా అమ్మా బండెలా? సింగిల్ అయితే ఉండవండి, ఏమైనా సెట్ టు సెట్, ఏదైనా కూడా బండల్ టు బండల్, అది మినిమం ఎట్లా అంటే 4 పీసెస్ సెట్, 6 పీస్ సెట్, 8 పీస్ సెట్ వేసి అట్లా ఉంటాయి అన్నట్టు. ఇది చూడండి, ఇది ఎంత, ఇది మొత్తం వర్క్ పూస వర్క్, బ్లాక్ కలర్ చాలా బాగుంటది, బాగా నడుస్తుంది వాళ్ళకి. కింద వర్క్ చూడు, ఈ క్లాత్ ఏం క్లాత్ అనుకుంటాను, ఎంత సాఫ్ట్ గా ఉంది. సిల్క్ ఇవన్నీ బీన్స్ కదా, బీన్స్ సీక్వెన్సీ కూడా ఉంది ఇందులో. వైట్ పూసలు, గోల్డెన్ పూసల్స్ కూడా ఉన్నాయి. కొంచెం మంచిగా చూపించాలి, కింది దాకా మంచి వర్క్ మంచిగా చూపించుకోవచ్చు. ఇప్పుడు అనేది అమ్మా ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఎవరు చేస్తే మంచిగా ఉంటది? ఒకవేళ బిజినెస్ అంటే ఎవరు చేద్దామంటే ఎవరైనా చేసుకో. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా ఎవరికి యూజ్ అవుతుంది? మహిళలకా లేకపోతే? మహిళలకే ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మహిళలకు ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు, ఇంట్లో ఉండేటోళ్ళకి సైడ్ బిజినెస్ లెక్క ఉంటుంది. జాబ్ చేసినా కూడా వాళ్ళకి సైడ్ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నేనే జాబ్ చేస్తాను, నేను పెట్టాను అనుకో, సపోజ్ నా ఏరియాలోపు నా ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ స్టేటస్ పెట్టినా, మనకు తెలిసిన వాళ్ళు వచ్చినా, మన వాళ్ళకి కూడా మనం ఎక్కడో పోయి అమ్మని అవసరం లేదు, మనం అమ్ముకోవచ్చు.
ఎంత బడ్జెట్ తోని స్టార్ట్ చేసుకోవచ్చు? ఎంత అంటే ఇక మన శక్తిని బట్టి మినిమం మనం 25,000, 50,000, 1,00,000 రూపాయలు. ఓకే ఫస్ట్ మనం స్టార్టింగ్ చేస్తాను కూడా కొంచెం భయం ఉంటది, అమ్ముతామో అమ్మము, వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే ఒక 20,000-30,000 పెట్టి కూడా మనం పెట్టుకున్నాను, వారం రోజుల్లో అవి అమ్ముకుంటాం, ఆ డబ్బులు పెట్టి మళ్ళీ మళ్ళీ రొటేషన్ చేసుకొని మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొని ఇంకోటి ఏంటంటే మన కస్టమర్స్ అనేది ఏంటంటే మరి నేను స్టాక్ కొనుక్కుంటాను, మరి నా స్టాక్ వస్తుందా రాదా అని కొంచెం భయం ఉంది వాళ్ళకి. స్టాక్ మీరు కొంచెం ఎట్లా ఒకసారి అంటే చెప్తే వాళ్ళకి. స్టాక్ నేను ఇప్పుడు ఎట్లా అంటే మేము కచ్చ బిల్లు చేసేది ఏమి ఉండదు మా దగ్గర, ఓకే పక్కా బిల్లు ఉంటది, పక్కా బిల్లు. సిస్టమ్ బిల్లే, ఓకే మొత్తం కంప్యూటర్ సిస్టమ్ తోటే బిల్ అవుతుంది. ఒకవేళ మీకు అట్లా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు వచ్చినప్పుడు మీ ముందే మేము పార్సల్ చేసి ఇస్తాం. ఓకే ఇది కూడా ఉంది మన దగ్గర, మీ కళ్ళ ముందు ప్యాక్ చేయమన్నా ప్యాక్ చేసి ఇస్తారు. కావాలంటే మీకు ఇస్తాం, చేతిలో పట్టుకెళ్ళండి ఒకసారి. మీతో పాటు తీసుకెళ్తానే బై హ్యాండ్ కూడా మీరు By hand కూడా తీసుకెళ్ళొచ్చు. ఇస్తాం లేదా మేము. ట్రాన్స్పోర్ట్ లో మీకు ఏపీయాలనుకున్నా ట్రాన్స్పోర్ట్ లో కూడా మేము వేస్తాము. మీ కళ్ళ ముందు ప్యాక్ చేయమన్నా కూడా ప్యాక్ చేసి ప్యాక్ ఇస్తారు చేసి మీకు. ఇస్తాం. అది కూడా మాకు ప్యాకింగ్ ఎట్లా అంటే మొత్తం వాళ్ళ ముందే ప్యాకింగ్ చేస్తాము. 7 days అందరు దొరుకుద్ది మీకు. ఓకే 7 days లోపే 7 వాళ్ళకి days మాల్ లోపల వచ్చేస్తాయి. మీకు stock ఒకవేళ వాళ్ళు వచ్చేస్తది. ఇప్పుడు ఇక్కడికి రాకపోయినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ ఓకే. నెంబర్ ఆన్లైన్ కూడా పర్చేజ్ Online చేసుకోవచ్చు. purchase ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందంట, పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా సేమ్ ఇంత మీకు వీడియో కాల్ లో మీకు ప్యాకింగ్ చేసుకుని చూపెట్టమన్నా కూడా ప్యాక్ చేసి మీకు చూపిస్తారు. మీకు ఇది చూపించిన బాగుంది ఐటమ్, ఈ ఐటమ్ బాగుంది, బాందిని టైప్ లో. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకవేళ నేను అక్కడ కూర్చొని పర్చేజ్ చేసుకున్నా అనుకో, చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ పంపిస్తారో పంపియరా అంటారు, కానీ కరెక్ట్ గానే పంపిస్తాం. ఒకవేళ నీకు అట్లా మిస్టేక్ ఏమైనా అంటే మేము రిటర్న్ కూడా మేము మళ్ళీ తీసుకుంటాం కదా. ఒకవేళ నీకు మా దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ కూడా ఉందంటే రిటర్న్ అంటే డబుల్ రిటర్న్ ఏమో ఎక్స్చేంజ్ చేస్తాం, దాని బదులు మళ్ళీ వేరే. ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీకు కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళు 1,00,00,50,000 బిజినెస్ చేసినా కూడా దాంట్లో 4-5 ఐటమ్స్ ఏమన్నా పోనీ ఉంటే సెట్ ఉంటే కూడా అది కూడా నేను 6 months తర్వాత రిప్లేస్మెంట్ చేసుకుంటే, దాని బదులు నువ్వు కుర్తీ తీసుకున్నావు ఒకటి కుర్తీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు చీరలు తీసుకో, ఇంకేదైనా తీసుకో, నీకు ఏదైనా కూడా ఏమైనా తీసుకొని మైనస్ చేస్తా, అమౌంట్ ఒకటి మైనస్ చేస్తా అన్నట్టు. ఓకే ఏదైనా బంచ్ టు బంచ్ రిటర్న్ తీసుకుంటాం. బంచ్ టు బంచ్ రిటర్న్ తీసుకుంటారు. ఎక్స్చేంజ్ కూడా సింగిల్ పీస్ తీసుకోను, సింగిల్ పీస్ అనేది రిటర్న్ ఉండదు, ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఉంటది. అమ్మా ఇదనే కలెక్షన్ ఎవరి దగ్గర కొనుక్కుంటే చాలా మార్జిన్స్ వస్తాయి మనకి? ఈ బిజినెస్ ఎట్లా అంటే నువ్వు రిటైల్ లో తీసుకొని అమ్ముకుంటే నీకేం రాదు. ఓకే రీటైల్ లో తీసుకుంటే మనకి మార్జిన్స్ అనేది ఎక్కువ రావు. మన మార్జిన్ ఒకవేళ ఎక్కడ వస్తుంది ఎక్కువ? ఇప్పుడు ఎట్లా అంటే రిటైల్ లో తీసుకుంటే నువ్వు అందులో మార్జిన్ పెట్టుకోలేవు, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు పెట్టుకోవచ్చు, ఎక్కువ మార్జిన్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అమ్మ అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే మనకి మార్జిన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, మీకు ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే ఈ కలెక్షన్ వైట్ కలెక్షన్ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఎట్లా అంటే మ్యానుఫ్యాక్చరర్ల దగ్గర నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు తీసుకుంటే నువ్వు కొంచెం పెట్టుకొని కూడా అమ్మగలుగుతావు. అదే రిటైల్ వాళ్ళు అంటే మన దగ్గర తీసుకునే వాళ్ళ దగ్గర ఉండేది మళ్ళీ మీరు అమ్ముకునేసరికి రేట్ ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే అమ్మ అనేది ఏంటంటే ఇప్పుడు రిటైల్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ప్రాఫిట్ అనేది మనకి ఎక్కువ ఉండదు, మనకి హోల్సేల్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే ప్రాఫిట్ మనం ఎక్కువ పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. మీరు లాభం ఎక్కువ ఉంటుంది, దాంట్లో మీకు కష్టం అనేది తక్కువ ఉంటుంది, ఏమంటే స్పీడ్ సేల్ అవుతాయి మీకు. ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకోవాలనేది, ఆ మ్యానుఫ్యాక్చర్ అనేది మనం ఎట్లా కనుక్కోవాలి? మనం మ్యానుఫ్యాక్చర్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు వీడియోస్లలో చూస్తున్నారు, ఓకే వీడియోలలో చూస్తుంటే వాళ్ళ ట్యాగ్లు ఉంటాయి, వాళ్ళ పేరు ఉంటది, ఎన్నో దగ్గర వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ వాళ్ళ ఛానల్ నడుస్తూనే ఉంటది, దాన్ని బట్టి మనకు తెలుసు. దీంట్లో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా అమ్మ, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి మనం ఫస్ట్ స్టార్టింగ్ పోతాం. ఇప్పుడు మన అజ్మీరాకి ఎవరైనా వచ్చిల్లు అనుకో, వస్తే మనం చెప్తాం కదా, వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇస్తాం, వాళ్ళ ముందే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎట్లయినా మేము చూసి ఇస్తాం. వాళ్ళకి నమ్మకం ఉండడానికి 1-2 సార్లు వాళ్ళు నమ్మకంగా వెళ్ళినట్టు నెక్స్ట్ 3rd టైం వాళ్ళే వస్తారు కదా. వాళ్ళకి తెలిసి ఒకసారి మోసపోతే 2వ సారి వాళ్ళ షాప్లకి అయితే పోం కదా మనం. అది ఇప్పుడు దీనికి వీటి ఎట్లా అంటే ట్యాక్స్ కూడా ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ట్యాక్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క పీస్ కు మాకు అజ్మీర్ ఫ్యాషన్ ట్యాక్స్ పోతుంది, ట్యాగ్ ఉంటుంది, ఇట్లా కంపల్సరీ ట్యాగ్ ఉంటది. ఈ ట్యాగ్ ఉన్నదంటే ఇది ఒక బ్రాండ్. ఓకే అజ్మీరా ఫ్యాషన్ బ్రాండ్ అని మీకు నమ్మకం? బ్రాండ్ నమ్మకమే. ఎందుకంటే మామూలుగా మేము కచ్చా బిల్లు చేసి బయట చిన్న షాపులలో కచ్చా బిల్లు చేసి నార్మల్ గా ఒక బుక్ మీద రాసి పంపించేస్తాం, కానీ ఇట్లా ఇక్కడ అట్లా ఉండదు, మా దగ్గర అట్లా ఉండదు కదా. అందుకోసమే బ్రాండ్ అనేది ఒకటి తెలిసిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టి ఇన్స్టాగ్రామ్ లో కొట్టి ఎక్కడ కొట్టిన ఈ అజ్మీరా అంటే అజ్మీరా బ్రాండ్ తెలిసిపోతా ఉంటది. ఓకే గూగుల్ లో మీరు సెర్చ్ చేసినా డైరెక్ట్ అజ్మీరా ఫ్యాషన్ వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే ఇప్పుడు మనం సూట్ కలెక్షన్ ఉంది కదా, సూట్ కలెక్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, వేరే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు మనం? ఇప్పుడు మన సూట్ నుంచి కూడా పెట్టుకుంటాను, కుర్తీస్ పెట్టుకోవచ్చు, ఒకవేళ చిన్న పిల్లలు కిడ్స్ వేర్ పెట్టుకోవచ్చు, శారీస్. ఇప్పుడు ఇది పెట్టుకున్నాం పక్క నుంచి ఇప్పుడు సూట్ తీసుకుపెట్టేవాళ్ళు ఉండరు కదా, చీరలు కట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇది అమ్ముతుంటే దాని పక్కకు అది కూడా పెట్టుకోవచ్చు. డ్రెస్సులు ఉన్నాయి, మీ దగ్గర అన్ని కలెక్షన్ దొరుకుతాయి, దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి. అన్ని
ఒక విషయం ఏంటంటే మనకి ఎప్పుడైతే సీజన్ ఉంటుందో సీజన్ బట్టి మనం ముందుకు నడవాలి. ఓకే. ఇప్పుడు రంజాన్ వస్తుంది, రంజాన్ ఎక్కువ ఏం పోతాయి, సూట్లు సూట్లు పెడతాం. ఈ రంజాన్ అయిపోయినాక ఏముంది, శారీస్ పెట్టుకోవచ్చు. దాంతో రంజాన్ లో కూడా శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఓన్లీ సూట్ వేసుకుంటోళ్ళే ఉండరు. అన్ని కలెక్షన్స్ పెట్టుకోవచ్చు, అన్ని కలెక్షన్ పెట్టుకుంటేనే కస్టమర్స్ అనేది. సీజన్ ఎప్పుడు ఎట్లుంటుందో సీజన్ బట్టి సీజన్ లో ఎక్కువ ఎవి పోతాయి అవి మనం పెట్టుకోవాలి, అన్ సీజన్ లో కొంచెం డిఫరెంట్ గా పెట్టుకోవాలి. అట్లా బట్టలు ఏంటి అంటే మనం అన్నం ఉపవాసం ఒక రోజు ఉండగలుగుతాం కానీ బట్టలు లేకుండా ఉండలేము. ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ నడిచేది. దీంట్లోనైతే ఏమి పోయేది ఏమి ఉండదు. ఏమున్నా లేకుండా ఎంత బీదోడైనా డ్రెస్ లేనిది ఉండడు. కాబట్టి బట్టల బిజినెస్ బిజినెస్ అనేది మీరు కంపించంగా మీకు ప్రాఫిట్ అనేది దీంట్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ నడుస్తుంది మనకి. అమ్మ మెయిన్ ఏంటంటే నేను అడిగేది ఏంటంటే నాకు క్వశ్చన్ వచ్చింది కస్టమర్స్ అనేది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో షాప్స్ ఉన్నాయి, అక్కడ కొనుక్కోకుండా డైరెక్ట్ ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి అజ్మీరా ఫ్యాషన్ లో? ఇక్కడ ఎట్లా అంటే ఇది అజ్మీరా ఫ్యాషన్ దగ్గర ఇది మ్యానుఫ్యాక్చర్. ఇక్కడ నుంచి బట్ట తయారయ్యేది ఇక్కడే, కలర్ కి వచ్చేది ఇక్కడే, ప్రింట్ ఇక్కడే, అన్ని రకాల రెడీ అయ్యేది పోతాయి. మన హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచే పోతాయి. ఇది కూడా చూడండి టోటల్ మీకు కంప్లీట్ వైట్ కలర్ నుంచి మొత్తం కలర్ డిజైన్ మీకు అన్ని చేసి మీకు అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళే ఇస్తున్నారు మీకు. ఇప్పుడు మన దగ్గరే ఎక్కువ సూరత్ లో బట్టే హైదరాబాద్ గానీ ఎక్కడ గానీ పోతుంది, రెడీ అయ్యేదంతా మన దగ్గరే. మనది ఒక మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మన దగ్గర మషిన్లు మనం కారీగర్ని పెట్టి మనం అంతా రెడీ చేస్తాం, మనం రెడీ చేసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వేరే టోళ్ళకి అమ్ముతారు. అట్లా రేట్ పెరిగేసరికి ఆ లాస్ట్ వాళ్ళకి వచ్చేసరికి రేట్ పెరిగిపోతుంది. వాళ్ళే డైరెక్ట్ మన దగ్గరకు వచ్చారనుకో, మన దగ్గర తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ కొంచెం ఎక్కువ దొరుకుద్ది కదా, దానికోసమని మనం అజ్మీరాకి రమ్మంటున్నాం. అది ఓకే. ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ వచ్చేసి కామెంట్లో మీకు ఏమైనా షేర్ பண்ணுకుంటే అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని చూపిస్తాం. మీకు నెక్స్ట్ వీడియో కంపల్సరీ మంచి వీడియో తీసుకొని వస్తాం మీకు బిజినెస్ వీడియో కోసం. ఒకవేళ మీకు కలెక్షన్ మీకు దీంట్లో ఏమైనా నచ్చి ఉంటే మాత్రం వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పంపిస్తాం. స్క్రీన్ నెంబర్ ఉంటుంది, మన తెలుగు వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత అమ్మని కలవాలనుకుంటే అమ్మని కూడా కలవచ్చు మీరు. ఓకేనా?